హలో మై డియర్ ఆహారీస్, మీరెవరన్నా మన ఊర్లో దొరికి చిట్టి పెనం దోశలు ట్రై చేశారా? అదే బ్రో, క్యాస్ట్ ఐరన్తో చేస్తారు కదా గుంత పెనాలు. మా చిన్నప్పుడు అయితే సండే వస్తే చాలు క్రికెట్కి వెళ్ళొచ్చేప్పుడు, ట్యూషన్కి వెళ్ళొచ్చేప్పుడు ఖచ్చితంగా ఒక పట్టు పట్టేవాళ్ళం. వీటికి మా ఊర్లో రూపాయి దోశలు అని కూడా పేరుండేది. నాకు తెలిసి 90s కిడ్స్ ప్రతి ఒక్కరికి బాగా గుర్తుంటుంది. ఎంతున్నా ఆ రోజులే వేరు మావా. మీకు మరీ ఆ డేస్ గుర్తు రావాలంటే డిఎల్ఎఫ్లో ఉన్న నైవేద్యంకి రండి. కర్ణాటకలోని ముల్బాగల్, దావణగిరిలో ఇలాంటి దోశలు ఫేమస్ అన్నమాట. దావణగిరి బెన్నె దోశ అంటారు. మనం ఈరోజు ప్లెయిన్ బెన్నె దోశ, గీ దోశ, ఆనియన్ గీ దోశ ఆర్డర్ ఇచ్చాం. గీ దోశ నార్మల్గానే చాలా బాగుంటుంది, బట్ బెన్నె దోశ మావా నోట్లో పెట్టుకుంటే చాలా కరిగిపోద్ది. దోశని బెన్నెలోనే రోస్ట్ చేసి పెట్టిన తర్వాత ఒక స్పూన్ నిండా వెన్న వేస్తారు. మరి ఈ మధ్య ట్రెండ్ అవుతున్న లెమన్ ఇడ్లీ కూడా ట్రై చేశాము. ఓకే, ఇక్కడ కాస్ట్ రూపాయి కాదు, 60 రూపాయలు. నేను నీకు పెట్టిన అన్నం కాదురా అబ్బాయి. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్.